ఇప్పుడు మీరు ఇంగ్లీష్లో లెటర్ రాస్తున్నారు, అక్రోనిమ్ ఏంటి? అఫీషియల్ లెటర్ కిస్ అంటారు. KISS అంటే ఏంటి? కీప్ ఇట్ షార్ట్ అండ్ స్వీట్ అన్నమాట. అలాగే ఇక్కడ మనకి కొన్ని యాక్రోనిమ్స్ ఉన్నాయి. బీపీ అంటే ఏంటి? టెల్ మీ వాట్ ఇస్ meant బై బీపీ? బ్లడ్ ప్రెషర్. HR మీన్స్ heart rate, and EKG means electrocardiogram. And I want somebody to respond, please. I think you can unmute yourself and respond. Unmute చేయడానికి ఏమైనా ప్రాబ్లం అంటే can you please give unmute option to everyone, ma'am? The host is Kumar. Somebody Kumar. Yeah. So I think we can. What does BP stand? Heart rate. BP stands for blood pressure and HR stands for heart rate. And EKG ఏమంటారు? ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటారు. అలాగే మనకి MRI magnetic resonance imaging. EKG stands for electrocardiogram. ICU stands for intensive care unit. CCU stands for critical care unit. NICU అంటే నియాండర్టల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్. ఇలాగ కొన్ని మనకి అబ్రివేషన్స్ ఉన్నాయి. సో ఈ అబ్రివేషన్స్ ని కానీ యాక్రోనిమ్స్ ని కానీ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈస్ హ్యాండ్లింగ్ ఏజెస్ ఇన్ ట్రాన్స్క్రిప్షన్. ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ డాక్టర్కి వెళ్ళక ముందు ఇప్పుడు మనకి రిసెప్షన్ లో 2 ఇన్ఫర్మేషన్స్ కలెక్ట్ చేసుకుంటారు. ఫస్ట్ థింగ్ వైటల్ ఇన్ఫర్మేషన్స్ 2 కాదు, దే కరెక్ట్ అరౌండ్ 5 to 6 ఇన్ఫర్మేషన్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే దే ఆస్క్ ద నేమ్ ఆఫ్ ద పేషెంట్. తర్వాత దే ఆస్క్ ద ఏజ్ ఆఫ్ ద పేషెంట్. పేషెంట్ యొక్క నేమ్ ని, పేషెంట్ యొక్క ఏజ్ ని దే ఆస్క్. అలాగే మనం కానీ డాక్టర్స్ ని కన్సల్ట్ అయినప్పుడు చూస్తే దే చెక్ ద హైట్ అండ్ దే చెక్ ద వెయిట్. హైట్, వెయిట్, బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తారు. సో హైట్ చెక్ చేసినా చేయకపోయినా వెయిట్ ఆఫ్ ద పేషెంట్ అండ్ బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తారు. సో హౌ డు వి ఎంటర్ ఏజ్? మనం ఏజ్ ని మనం ఎలా ఎంటర్ చేస్తాం అంటే, సో దేర్ ఆర్ డిఫరెంట్ ఫార్మాట్స్ టు ఎంటర్ ఏజ్. మామూలుగా మనకి డేట్ ని ఎంటర్ చేసేటప్పుడు కొన్ని దగ్గర DD, MM, YY DD అంటే ఏంటి? డేట్. మంత్ సార్. అంటే ఏంటి? మంత్. YY 2 digits ఉంటుంది కాబట్టి DD అంటే కాబట్టి ఇచ్చినప్పుడు
సో వి మెన్షన్ డేట్స్ ని మెన్షన్ చేసేటప్పుడు డి అని, మంత్స్ ని మెన్షన్ చేసేటప్పుడు ఎం అని, ఇయర్స్ ని మెన్షన్ చేసేటప్పుడు వై అని చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 45 years అంటే వి రైట్ ఇట్ యాజ్ 45y. కొన్నిసార్లు చిన్న పిల్లలు అంటారు, అంటే బేబీస్, టాడ్లర్స్, వాళ్ళకి ఏమంటాం 45 days అంటాం. డేస్ అంటే మనం ఏమని రాయాలి? లెటర్. విచ్ లెటర్ షుడ్ బి రైట్? డి అన్నమాట. అంటే డి అంటే డే, వై మీన్స్ ఇయర్స్, ఎం మీన్స్ మంత్స్. సో యూ కెన్ హ్యావ్ an idea about this things. 5 years, 7 months, 15 days. డేస్ అంటే మనం యాక్చువల్గా ఏం రాయాలి? 15D అని రాయాలి. అండ్ పేషెంట్ ఏజ్ సమ్టైమ్స్ 10 to 15 years అంటారు. Now, proper usage of ampersand. Ampersand అంటే ఏంటి? And symbol. Ampersand means what? Where do we use ampersand? Anyone please respond. ఈ ampersand ఎక్కడ వాడతాం? అండ్ బదులు వాడతాం. అండ్ కి ఈ ప్లేస్ లో ampersand వాడతాం. సో వి యూజ్ అండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆర్గనైజేషన్స్ కానీ, డిపార్ట్మెంట్స్ కానీ, ఒకటి సంబంధించిన యాక్టివిటీస్ అంటే 2 నౌన్స్ కానీ, 2 వర్బ్స్ కానీ, 2 అడ్జెక్టివ్స్ కానీ, అలాగే మనం అంటే సిమిలారిటీస్ ఉన్నప్పుడు మనం అండ్ అనేది రాస్తాం అనమాట. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సి డాక్టర్ జాన్సన్ అండ్ డాక్టర్ స్మిత్, ఇద్దరు డాక్టర్స్. హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్, 2 డిసీజెస్. అండ్ సిటీ స్కాన్ అండ్ ఎంఆర్ఐ, 2 డయాగ్నోస్టిక్ టూల్స్. అలా 2 కామన్ ఉండే వాటికి మనం దేన్ని వాడతాం? అండ్ ని వాడతాం. సో మనం ఇక్కడ అండ్ యాంపర్సాండ్ సింబల్ రాయకుండా వైల్ టైపింగ్ వి షుడ్ రైట్ ఏ అండ్ డి. వాట్ షుడ్ వి డు? ఏ అండ్ డి అని మనం టైప్ చేయాలి. నెక్స్ట్, ట్రాన్స్క్రైబింగ్ అబ్గార్ స్కోర్స్. ఈ అబ్గార్ స్కోర్ అంటే ఒక న్యూ బోర్న్ చైల్డ్ కి ఆ చైల్డ్ కండిషన్ ఎలా ఉంది అని 5 ఫ్యాక్టర్స్ మీద డిటర్మిన్ చేస్తారు. ఏంటి ఆ 5 ఫ్యాక్టర్స్ అంటే? స్కిన్ కలర్, హార్ట్ రేట్, రిఫ్లెక్స్ ఇరిటబిలిటీ, మజిల్ టోన్, బ్రీదింగ్ ఎఫర్ట్. ఐ రిపీట్, స్కిన్ కలర్, హార్ట్ రేట్, రిఫ్లెక్స్ ఇరిటబిలిటీ, మజిల్ టోన్, బ్రీదింగ్ ఎఫర్ట్. సో వీళ్ళకి అంటే వాళ్ళ హార్ట్ బీట్ ఎలా ఉంది? చాలా బాగుంది అంటే 2 అంటారు, నార్మల్ అంటే 1 అంటారు, అండ్ సమ్ సార్ట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఆర్ డిఫికల్టీ ఇస్ దేర్ ఇన్ ద హార్ట్ బీట్ ఆర్ ఇన్ ద హార్ట్ అంటే 0 అంటారు. సో ఇలాగా బేస్డ్ ఆన్ ద అబ్గార్ స్కోర్ అంటే టోటల్ యాడ్ చేసి 0 ఆర్ 1 ఆర్ 2 దే టెల్. అంటే 10కి ఎన్ని వచ్చాయి, స్కోర్ ఎంత వచ్చింది? Apgar score at 1 minute is dash by 10. So you'll keep a slash. You can see the first exercise. Apgar score at 1 minute is 7 by 10. Apgar score at 5 minutes is 9 by 10. So ilaga we will enter. And coming to the next topic, blood counts. Manaki blood lo 3 important: RBC, WBC, platelets. RBC ante enti? I'm sorry, RBC ante enti ma? Red blood RBC stands for what? red Yeah, blood WBC అంటే వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఇవి ఎలాగ మనం మెజర్ చేస్తాం అంటే వి మెజర్ ఇట్ ఫర్ మైక్రోలీటర్. ఒకసారి సెకండ్ పాయింట్ లో చూడండి, మైక్రోలీటర్ సింబల్ ఎలా ఉంది? యూ లాగా ఉంది, ఎల్ అనేది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ మైక్రోలీటర్. సో ఎంత ఆర్బీసీ మైక్రోలీటర్ ఉంది, ఎన్ని ఆర్బీసీ మైక్రోలీటర్ ఉంది, ఎన్ని డబ్ల్యూబీసీ మైక్రోలీటర్ ఉంది అని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. After calculating, we measure it like this. See, RBC count is equal to 4.5 million cells per microliter. 8,000 cells per microliter. So, alage manaki platelet count kuda 2,50,000 platelets per microliter. Ante మనం స్లాష్ పెట్టినప్పుడు అది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే పర్ అనేది తెలుస్తుంది అనమాట. నెక్స్ట్, ట్రాన్స్క్రైబింగ్ బ్లడ్ ప్రెషర్.
బీపీ కానీ ఎక్కువ ఉంటే హై బ్లడ్ ప్రెషర్ అంటారు, బీపీ కానీ తక్కువ ఉంటే లో బ్లడ్ ప్రెషర్ అంటారు. సో మనకి బ్లడ్ ప్రెషర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ బీపీని, హై బ్లడ్ ప్రెషర్ని, లో బ్లడ్ ప్రెషర్ని ఎలాగ మనం వేరియేషన్ చూపిస్తామంటే 120/80 అంటాం. సో మనకి ఇక్కడ 120 అంటే సిస్టోలిక్ వాల్యూ అండ్ డయాస్టోలిక్ వాల్యూ అంటారు. సిస్టోలిక్ వాల్యూ అంటే పైన ఉండే వాల్యూని సిస్టోలిక్ వాల్యూ అంటారు, క్రింద నుండే వాల్యూని డయాస్టోలిక్ వాల్యూ అంటారు. సో ఇప్పుడు మనం బ్లడ్ బీపీని మెజర్ చేసేటప్పుడు హౌ డు వి రైట్ ఇట్, హౌ డు వి ఎంటర్ ఇట్, హౌ డు వి టైప్ ఇట్ అంటే 120/80, దట్ ఈస్ ద వే హౌ వి షుడ్ టైప్ అనమాట. అదే 140/90 అంటే ఏంటి, హై బీపీ. 110/70 అంటే ఏంటి, అది లో బీపీ. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ట్రాన్స్క్రైబింగ్ నేమ్స్, బిల్డింగ్ స్ట్రక్చర్ అండ్ రూమ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్లో చాలా బ్రాంచెస్ ఉంటాయి. ఒక్కొక్క బ్రాంచ్ కాస్ట్లీ బ్రాంచ్ అని, ఒక బ్రాంచ్ నార్మల్ బ్రాంచ్ అని అలా ఉంటుంది. అలాగే హాస్పిటల్స్లో రూమ్స్ కూడా కొన్ని స్పెషల్ రూమ్స్ అని, కొన్ని స్వీట్ రూమ్స్ అని, కొన్ని డీలక్స్ రూమ్స్ అని, కొన్ని జనరల్ రూమ్స్ అని, ఇలా రకరకాల రూమ్స్ ఉంటాయి. సో ఏ పేషెంట్ ఏ రూమ్లో చేరాడు, ఏ పేషెంట్ ఏ రూమ్లో అడ్మిట్ అయ్యాడు, ఆ పేషెంట్ ఎన్ని రోజులు ఆ రూమ్లో ఉన్నాడు, ఆ రూమ్ నుండి ఏ రూమ్కి షిఫ్ట్ చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ యొక్క కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. సో తనని ఏం చేస్తారు, ఎమర్జెన్సీలో పెడతారు. తర్వాత ఏం చేస్తారు, ఐసీయూకి మారుస్తారు. రికవర్ అయిన తర్వాత రూమ్కి మారుస్తారు. ఇలా ఎన్ని చేంజెస్ జరిగినప్పుడు పేషెంట్ ఏ రూమ్ నుంచి ఏ రూమ్కి వెళ్ళాడు, ఎన్ని రోజులు ఆ రూమ్లో ఉన్నాడు, ఆ రూమ్ యొక్క రెంట్ ఎంత అని మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఆ రూమ్ యొక్క స్పెషాలిటీ తెలుసుకోవాలి. అది ఏసీ రూమా, స్వీట్ రూమా అని తెలుసుకోవాలి. ఇవన్నీ మనకి దేనికంటే ది డాక్టర్స్ విల్ బి డిక్టేటింగ్ ద పేషెంట్ స్టేడ్ ఇన్ ఎ స్వీట్ రూమ్ అంటాడు, SUITE. అంటే పేషెంట్ ఒక కంఫర్టబుల్ లగ్జూరియస్ రూమ్లో ఉన్నాడని. ఇప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేదానికి ఈ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ ఫైల్స్ చాలా యూస్ఫుల్ అనమాట. ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ చేయాలంటే అవి మెడికల్ ఫైల్స్ ఉంటేనే క్లెయిమ్ అవుతుంది. సో వాళ్ళు ఏ రూమ్లో ఉన్నారు అని మనకి తెలుసుకోగలిగితే దాన్ని బట్టి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది ఇస్తారు. అంటే కాస్ట్లీ రూమ్లో ఒక నార్మల్ ఇన్సూరెన్స్ చేసుకున్న అతను కాస్ట్లీ రూమ్లో ఉన్న ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వదు అనమాట. సో దట్ వీ కెన్ లెర్న్ లేటర్, జస్ట్ హ్యావ్ ఎన్ ఐడియా అబౌట్ ద రూమ్ నంబర్స్. మన రూమ్ నంబర్స్ కానీ ఆ రూమ్ నేమ్స్ కానీ సో ఇలా బాగా కేర్ఫుల్గా ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెయింట్ మేరీస్ హాస్పిటల్ అండ్ జాన్సన్ ఫ్యామిలీ క్లినిక్, ఇలాగ మనం రూమ్ నంబర్స్ని లేకపోతే రూమ్ నంబర్ 302 అని ఇలా మెన్షన్ చేస్తుండాలి. నెక్స్ట్, ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ వీ హ్యావ్ టు గో త్రూ అగైన్ లిటిల్ బిట్ ఆఫ్ టర్మినాలజీ, క్యాన్సర్ టర్మినాలజీ. క్యాన్సర్లు ఎన్ని రకాల క్యాన్సర్ ఉంటాయి మనకి? హౌ మెనీ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ ఆర్ దేర్ రఫ్లీ? 206, sir. More than 200 are there. You did a great research, I think. Good. Now, ఈ 200 types of cancer లో క్యాన్సర్ మనం టాపిక్ చదివేటప్పుడు, ఆంకాలజీ అనే టాపిక్ చదివేటప్పుడు స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ అని కూడా చదివాం. అంటే క్యాన్సర్లో స్టేజెస్ ఏమున్నాయి, అంటే వాళ్ళకి ఏం క్యాన్సర్ వచ్చింది, ఏ స్టేజ్లో ఉంది, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కార్సినోమా అని, సార్కోమా అని, లింఫోమా అని, లుకీమియా అని, ఇలా రకరకాల క్యాన్సర్లు ఉంటాయి. సో మనకి ఆ క్యాన్సర్ దేని వల్ల వచ్చింది, ఆ క్యాన్సర్ ఎంతకాలం నుంచి ఉంది, ఆ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది అని మనం ఐడెంటిఫై చేసి దాన్ని మెన్షన్ చేయాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఐడెంటిఫికేషన్ పర్పస్ అంతా ఎవరు చేస్తారంటే డాక్టర్స్ చేస్తారు. ఈ డాక్టర్స్ ఎలా ఐడెంటిఫై చేస్తారు? విత్ ద హెల్ప్ ఆఫ్ ద డయాగ్నోస్టిక్ టూల్స్. డయాగ్నోస్టిక్ టూల్స్ వల్ల ఐడెంటిఫై చేస్తారు. ద పేషెంట్ ఈస్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్ అండ్ హీ హాస్ లుకేమియా ఇన్ స్టేజ్ 1 అంటాడు. సో మనీ అదే టైప్ చేయాలన్నమాట. స్టేజ్ 1 అయితే స్టేజ్ 1 అని, స్టేజ్ 0 అయితే స్టేజ్ 2 అని, స్టేజ్ 0 అని. అండ్ హీస్ ట్రీటెడ్ విత్ హీట్ థెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీ అంటే అతను ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నాడో అది మనం రాయాలి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ క్యాపిటలైజేషన్ రూల్స్ ఇన్ ట్రాన్స్క్రిప్షన్. క్యాపిటలైజేషన్ రూల్స్ అంటే ఏంటి? క్యాపిటల్ లెటర్స్. ఎవరైనా చెప్పండి, క్యాపిటల్ లెటర్స్ ఎక్కడెక్కడ వాడతారు?
బేసిక్ ఒక 2-3 పాయింట్స్ చెప్పండి. క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ వాడతారు? నేమ్ స్టార్టింగ్ సార్. నేమ్ స్టార్టింగ్ లో క్యాపిటల్ లెటర్స్ యూస్ చేస్తారు. వెరీ గుడ్. ఇంకా క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ యూస్ చేస్తారు? You had English classes for nearly 3 or classes you had 3 or 4. ప్రతి సెంటెన్స్ స్టార్టింగ్ లెటర్ ఏమవుతుంది? క్యాపిటల్ లెటర్. ఎవ్రీ సెంటెన్స్ స్టార్టింగ్ లెటర్ ఇస్ వాట్ లెటర్? క్యాపిటల్ లెటర్. సో మనం క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ యూస్ చేస్తాం అంటే సెంటెన్స్ స్టార్టింగ్ కి క్యాపిటల్ లెటర్స్ యూస్ చేస్తాం, అండ్ నేమ్స్ ఆఫ్ పర్సన్స్ కి క్యాపిటల్ లెటర్స్ యూస్ చేస్తాం, నేమ్స్ ఆఫ్ డిజీజెస్ కి క్యాపిటల్ లెటర్స్ యూస్ చేస్తాం, నేమ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కి క్యాపిటల్ లెటర్స్ యూస్ చేస్తాం. అంటే కార్డియాలజీ డిపార్ట్మెంట్, ఆంకాలజీ డిపార్ట్మెంట్, అలాగే మనం డిపార్ట్మెంట్స్ కి క్యాపిటల్ లెటర్స్ యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, హీఈస్ డయాగ్నైజ్డ్ విత్ లుకేమియా అంటారు, అప్పుడు లుకేమియాకి క్యాపిటల్ లెటర్ యూస్ చేస్తాం, ఎల్. అలాగే మనం క్యాపిటల్ లెటర్స్ అనేది నేమ్స్ ఆఫ్ డిజీజెస్ కి, నేమ్స్ ఆఫ్ ప్లేసెస్ కి, అంటే హీఈస్ ఇన్ హైదరాబాద్ అంటారు, హెచ్ క్యాపిటల్ లెటర్ అవుతుంది. సో ప్రాపర్ నౌన్స్ కి అంటే పర్టికులర్ గా చెప్పే ప్లేసెస్ అన్నిటికీ మనం క్యాపిటల్ లెటర్స్ యూస్ చేయాలి. నేమ్స్ ఆఫ్ ప్లేసెస్, నేమ్స్ ఆఫ్ పర్సన్స్, నేమ్స్ ఆఫ్ డిజీజెస్, నేమ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, స్పెషలైజ్డ్ డిపార్ట్మెంట్స్, అండ్ అలాగే నేమ్స్ అంటే అబ్రివేషన్స్. అబ్రివేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఐ అంటారు, ఎం క్యాపిటల్ లెటర్, ఆర్ క్యాపిటల్ లెటర్, ఐ క్యాపిటల్ లెటర్. ఎయిడ్స్ అంటారు, ఎయిడ్స్ అంటే ఏ క్యాపిటల్, ఐ క్యాపిటల్, డి క్యాపిటల్, ఎస్ క్యాపిటల్. సో ఇలాగే అబ్రివేషన్ ఇలాగా Motorola G86 Power 5G, please keep it in mute. Motorola Moto G86 Power 5G, please keep it in mute. Now, సో మనకి ఎప్పుడైతే ఈ క్యాపిటల్ లెటర్స్ యూస్ చేస్తామో అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అనమాట. అంటే పంక్చుయేషన్ మార్క్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పంక్చుయేషన్ మార్క్స్ లో మనకి క్యాపిటల్ లెటర్స్ అని, ఫుల్ స్టాప్స్ అని, కామాస్, స్లాష్, హైఫన్ ఇలాగ వస్తాయి. సో వీ షుడ్ రైట్ ఏమి క్యాపిటల్ లెటర్స్ రాయాలి? ప్రాపర్ నౌన్స్ కి, తర్వాత అబ్రివేషన్స్ కి, తర్వాత డిపార్ట్మెంట్స్ కి, అండ్ రూమ్ నేమ్స్ కి, హాస్పిటల్ నేమ్స్ కి ఇలాగ రాయాలి. Coming to the next one, what is the next one? Can anyone read it? What is the heading? Handling compound modifiers. Good. Compound అంటే ఏంటి? కాంపౌండ్ వర్డ్స్ అంటే 2 వర్డ్స్ అన్నమాట. మీకు ఇంగ్లీష్ క్లాసులు ఎప్పుడైనా జరిగిందా ఈ వర్డ్ కాంపౌండ్ వర్డ్స్ అని? మీకు ఎప్పుడైనా విన్నారా కాంపౌండ్ వర్డ్స్ అని? బెడ్రూమ్ ఐడియా ఉందా? బాత్రూము, బెడ్రూము, 3-story బిల్డింగ్, లైట్ హౌస్. ఇక్కడ బెడ్రూమ్ అంటే 2 పదాలు ఉన్నాయి, బెడ్ ఉంది, రూమ్ ఉంది. 3-story బిల్డింగ్, 3-storied అనేది ఒక పదము, బిల్డింగ్ అనేది ఒక పదం. ఇలా రెండు పదాలు కలిసి ఒక పదంగా మారుతాయి. వాటిని ఏం వర్డ్స్ అంటారు? కాంపౌండ్ వర్డ్స్ అంటారు. కాంపౌండ్ వర్డ్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ 2 words. ఫర్ ఎగ్జాంపుల్, ఈజ్ అ వెల్ నోన్ సర్జన్ అంటాం. వెల్ నోన్ అనేది ఒక పదము, సర్జన్ అనేది ఒక పదం. నెక్స్ట్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటారు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎలాంటి రిస్క్? హై రిస్క్ అనమాట. సో ఎప్పుడైతే ఇలాంటి కాంపౌండ్ వర్డ్స్ ఉన్నాయో ఈ కాంపౌండ్ వర్డ్స్ లో మీరు తర్వాత నోట్ చేసుకోండి, లేకపోతే గూగుల్లో ఒకసారి చూసుకోండి. మనకి 3 types ఆఫ్ కాంపౌండ్ వర్డ్స్ ఉన్నాయి. ఓపెన్ కాంపౌండ్, క్లోజ్డ్ కాంపౌండ్, హైఫనేటెడ్ కాంపౌండ్. వాట్ ఆర్ ది 3 words? ఓపెన్ కాంపౌండ్, హైఫనేటెడ్ కాంపౌండ్, క్లోజ్డ్ కాంపౌండ్. ఓపెన్ కాంపౌండ్ అంటే
ఆ రెండు పదాల మధ్యన స్పేస్ ఉంటదన్నమాట. దాన్ని ఏమంటారు? ఓపెన్ కాంపౌండ్ అంటారు. హైఫనేటెడ్ కాంపౌండ్ అంటే ఇప్పుడు మనం ఒకసారి మన సెకండ్ పాయింట్ కానీ చూస్తే హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని ఉంది. అక్కడ హైకి రిస్క్ కి మధ్యలో ఒక హైఫన్ ఉంది. అంటే దాన్ని ఎలాంటి కాంపౌండ్ వర్డ్ అంటారు? హైఫనేటెడ్ కాంపౌండ్ అంటారు. ఏం కాంపౌండ్ వర్డ్ ఇది? What is the compound Hyphenated word called as? compound. Hyphenated Hyphenated compound. compound. యా, క్లోజ్డ్ కాంపౌండ్ అంటే ఆ రెండు వర్డ్స్ కి మధ్యలో స్పేసే ఉండదు అనమాట. జైన్ నా ఫర్ ఎగ్జాంపుల్ జైన్ ఇక్కడ ఫోర్త్ పాయింట్ చూడండి, ద సర్జన్ ఈజ్ వెల్ నోన్ అంటాం. వెల్ కి నోన్ కి మధ్యలో మనం ఏమైనా హైఫన్ పెట్టామా? లేదు. సో మనకి ఎప్పుడైనా కాంపౌండ్ వర్డ్స్ వచ్చినప్పుడు అది ఓపెన్ కాంపౌండా, క్లోజ్డ్ కాంపౌండా, హైఫనేటెడ్ కాంపౌండా అని మనం చూసుకోవాలి. Zane, so these are the various types of compound words. Next, transcribing compound words. ఒకసారి చూడండి, ఫస్ట్ పాయింట్, if the compound word is written as one word, hyphenated or separate words. వన్ వర్డ్కి రాస్తే దాన్ని ఏమంటారు? క్లోజ్డ్ కాంపౌండ్ అంటారు. టూ సెపరేట్ వర్డ్స్ కానీ రాసి ఏమంటారు దాన్ని? ఓపెన్ కాంపౌండ్ అంటారు. మధ్యలో హైఫన్ అంటే ఏమంటారు దాన్ని? మధ్యలో హైఫన్ అంటే ఏమంటారు మా? Hyphenated compounds. Hyphenated compound. Yeah. Now have a look at the next page. Closed form. ఇక్కడ క్లోజ్డ్ ఫామ్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. బ్లడ్ స్ట్రీమ్, బ్లడ్ కి స్ట్రీమ్ కి మధ్యలో గ్యాపే లేదు, దాన్ని క్లోజ్డ్ కాంపౌండ్ అంటారు. హెల్త్ కేర్ క్లోజ్డ్ కాంపౌండ్. కానీ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, హైఫనేటెడ్ కాంపౌండ్ కి వెల్ బీయింగ్ అన్నాం. ఆ వెల్ కి బీయింగ్ కి మధ్యలో ఏముంది? హైఫన్ ఉంది. దాన్ని ఏమంటారు? హైఫనేటెడ్ కాంపౌండ్ అంటారు. నెక్స్ట్ అలాగే కొన్నిసార్లు మెడికల్ ట్రాన్స్క్రిప్షన్, పేషెంట్ కేర్, ఇలాగ కొన్ని వర్డ్స్ రెండు వర్డ్స్ కంబైన్ అయింటాయి, కానీ వాటి మధ్యలో హైఫన్ ఉండదు, అలానే వర్డ్స్ అటాచ్ చేయండు, అందుకని వాటిని ఏమంటారు? ఓపెన్ కాంపౌండ్స్ అంటారు. సో మనకి కాంపౌండ్ వర్డ్ అంటే కాంబినేషన్ ఆఫ్ టూ వర్డ్స్. కాంపౌండ్ వర్డ్స్ లో మనకి 3 కైండ్స్ ఉన్నాయి. ఏమింట కైండ్స్? Tell me, what are those kinds? Open compound, Closed compound, hyphenated compound. నెక్స్ట్ ట్రాన్స్క్రైబింగ్ డేట్స్. మనం డేట్ ఎంటర్ చేయాలి, పేషెంట్ యొక్క డేట్. మీరు ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఫార్మల్ ఫార్మాట్, ఇన్ఫార్మల్ ఫార్మాట్ అని విన్నారు ఎప్పుడైనా? ఇప్పుడు ప్రతి టాపిక్ నేను ఇంగ్లీష్ 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 అని ఎందుకంటున్నానంటే మనం ఇదంతా ఎంటర్ చేసే దేంట్లో ఉంటుంది? ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో వీ నీడ్ మెడికల్ టెర్మినాలజీతో పాటు మనకి ఇంగ్లీష్ కూడా వచ్చి ఉండాలన్నమాట. రైట్. ట్రాన్స్క్రైబింగ్ డేట్స్ మనకి ఫార్మల్ ఫార్మాట్, ఇన్ఫార్మల్ ఫార్మాట్ అని ఉంటుంది. ఫార్మల్ అంటే అఫీషియల్ ఫార్మాట్ అన్నమాట. ఫార్మల్ అంటే ఏం ఫార్మాట్? Anyone can unmute and tell me what is today's date? Or anyone can text me what is today's date? Yeah, anyone can text me what is today's date? What is today's date? 25 to Hmm. 2026, sir. 25-2 2026. ఇప్పుడు మనం కానీ ఒకసారి చాట్ బాక్స్ లో కానీ చూస్తే సంబడి రోడ్ 25-26, 25-26 ఇలాగ మనం డేట్లు రాసుకోవచ్చు. యూజువల్ గా ఈ ఫార్మాట్ ఏమంటారంటే ఇన్ఫార్మల్ ఫార్మాట్ అంటారు. రైట్. ఓకే. సో యూ కెన్ రైట్ ద డేట్ లైక్ దిస్. ఇప్పుడు చూడండి, డేట్స్ ఎలా రాయొచ్చు? 15th May 2023 అని రాయాలి. ఇది ఫార్మల్ ఫార్మాట్ అంటే అఫీషియల్ ఫార్మాట్.
మనం ఇందాక రాసింది ఏం ఫార్మాట్ అది? ఫార్ములా ఇన్ఫార్ములా? ఇన్ఫార్మల్. నెక్స్ట్ ఇన్ఫార్మల్ అంటే ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ మనం వాళ్ళతో మాట్లాడేటప్పుడు అలాంటి వాటిని ఏమంటారు? ఇన్ఫార్మల్ అంటారు. మనం ఫర్ ఎగ్జాంపుల్ మంత్స్ ఉన్నాయి, జనవరి, ఫిబ్రవరి, వీటికి షార్ట్ కట్లో రాసుకోవచ్చు. జాన్ అని, ఫెబ్ అని. మార్చికి షార్ట్ కట్ రాయలేం, ఏప్రిల్కి షార్ట్ కట్ లేదు. దేనికి రాసుకోవచ్చు ఇంకా షార్ట్ కట్? అక్టోబర్కి రాయొచ్చు, సెప్టెంబర్కి రాయొచ్చు. Now, so while typing this, learn the spellings very very carefully. అంటే ఇక్కడ మనం డేట్ అనేది ఎప్పుడు 05/02 అలా మనం డేట్ రాయకూడదు. Now, see the examples which are given in the dates map. Transcribing decimals. Decimals అంటే తెలుసు కదా? మన డెసిమల్స్ అంటే తెలుసా? మనకి కొన్నిసార్లు వాల్యూస్ 0.8 అని, 0.5 అని అలా ఉంటది. అలా 0.5, 0.8 ఇచ్చినప్పుడు మనం ఆ జీరోని ఒమిట్ చేయకూడదు. ఒమిట్ అంటే వదిలేయకూడదు. ఏముందిలే, జీరో లేదు కదా అని 0.8 అని పెట్టకూడదు. We should keep it as 0.8 only. నెక్స్ట్ డయాబెటీస్ మెలిటస్ టెర్మినాలజీ. అంటే డయాబెటీస్ ఉంటుంది, లో షుగర్ అని, హై షుగర్ అని ఉంటుంది. ఇప్పుడు ఈ షుగర్ ఉన్నప్పుడు షుగర్ వాల్యూ మనం ఎంటర్ చేయాలి. అప్పుడు ఎలా ఎంటర్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ షుగర్ ఏం టైప్ షుగర్? డయాబెటీస్ టైప్ 1, టైప్ 2 అని. ప్రెగ్నెంట్ లేడీస్ కి డయాబెటీస్ వస్తుంది. ఏం టైప్ ఆఫ్ డయాబెటీస్ వస్తుంది? టైప్ 1, టైప్ 2? ప్రెగ్నెంట్ లేడీస్కి వచ్చే డయాబెటీస్ ఏంటి? నో. సో మెయిన్ ఈ డయాబెటీస్ డేటాని మనం ఎంటర్ చేసేటప్పుడు we should remember the diabetic values. నెక్స్ట్ డ్రగ్స్ టెర్మినాలజీ. డ్రగ్స్ అంటే ఏంటి? టాబ్లెట్స్. మనకి టాబ్లెట్స్ కి ఒక సెపరేట్ క్లాస్ జరిగింది. 3 క్లాసెస్ 2 క్లాసెస్ జరిగాయి. డౌట్స్ ఉంటే కూడా క్లారిఫికేషన్ జరిగింది. ఎవరికైనా తెలుసా ఏంటిది? టాబ్లెట్స్ కి సంబంధించిన టాపిక్ ఏమంటారు? ఫార్మకాలజీ. ఆ డ్రగ్స్ లో ఆ టాబ్లెట్ పేరేంటి? ఆ డోసేజ్ ఏంటి? డోసేజ్ అంటే కొన్నిసార్లు 650 mgయా, 10 mgయా, 25 mgయా, ఇలాగ mg అని ఉంటుంది. సో అంటే మిల్లీగ్రామ్సా, మైక్రోగ్రామ్సా, లేకపోతే ఇంటర్నేషనల్ యూనిట్సా అని ఉంటుంది. అలాగే టాబ్లెట్స్ ఇచ్చినప్పుడు మనకి తెలుగులో అయితే టాబ్లెట్ కవర్ మీద, ఆ బ్రౌన్ పేపర్ కవర్ మీద ఊ మా రా అని రాస్తారు. తెలుసా? ఉదయము, మధ్యాహ్నం, రాత్రి. రైట్. మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ అంటారు. కొన్నిసార్లు కొన్ని టాబ్లెట్స్ బిఫోర్ ఫుడ్ వేసుకోవాలి, కొన్నిసార్లు టాబ్లెట్స్ ఆఫ్టర్ ఫుడ్ వేసుకోవాలి. సో ఇది ఎలా వేసుకోవాలి అంటే బిఫోర్ ఫుడ్డా, ఆఫ్టర్ ఫుడ్డా, లేకపోతే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, అలాగే ట్వైస్, థ్రైస్. అంటే ట్వైస్ అంటే 2 సార్లు టాబ్లెట్ వేసుకోవాలా, 3 సార్లు టాబ్లెట్ వేసుకోవాలా అని, ఇలాగ మనకి డైలీ వేసుకోవాలా, ఆల్టర్నేట్ Motorola Moto G86 Power 5G. Please keep it in mute. Please keep it in mute. G86 Power 5G. I don't know your name. Keep it in mute. Now. సో ఇక్కడ మనకి డైలీ అంటే రోజు, ట్వైస్ డైలీ అంటే రోజుకి 2 సార్లు, థ్రైస్ అంటే 3 సార్లు, లేకపోతే ఎవ్రీ ఆల్టర్నేట్ డే. ఆల్టర్నేట్ డే అంటే ఏంటి? రోజు మార్చి రోజు. వీక్లీ అంటే ఏంటి? వారానికి ఒకసారి. ఫార్ట్ నైట్లీ అంటే ఏంటి? 15 రోజులకు ఒకసారి. అండ్ మంత్లీ అంటే ఏంటి? నెలకు ఒకసారి. ఇలాగ మనం ఆ టాబ్లెట్స్ యొక్క పేర్లు, ఆ టాబ్లెట్స్ యొక్క డ్యూరేషన్, ఆ టాబ్లెట్స్ యొక్క డోసేజ్
ఇవన్నీ మనం తెలుసుకోవాలి. అంటే మనం ఏం అక్కడ బై హార్ట్ చేయక్కర్లేదు, మనం జస్ట్ వినాలి, కేర్ఫుల్ గా వినాలి. బికాస్ we should understand whether it is daily or weekly or monthly or fortnight అంటే 15 days కి ఒకసారి ఇలాగ మనం డ్యూరేషన్ ని, డోసేజ్ ని, టాబ్లెట్ పేర్లని ఐడెంటిఫై చేయాలి. అండ్ ఎప్పుడైతే మనం ఇలాగా డ్రగ్ నేమ్, డోసేజ్, ఫ్రీక్వెన్సీ, రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఆ మా డ్రగ్ ని ఎలాగ ఇంజెక్ట్ చేస్తున్నారు, అంటే మనకి ఆ డ్రగ్ ని టాబ్లెట్ రూపంలో ఇస్తున్నారా, లేకపోతే మనకి సెలైన్లో ఎక్కిస్తున్నారా అనేది కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ట్రాన్స్క్రైబింగ్ ఎపోనిమ్స్. Transcribing eponyms. What is meant by eponyms? So there are some eponyms అంటే see మెడికల్ ఫీల్డ్ లో కొన్ని డిసీజెస్ ఉంటాయి. ఆ డిసీజెస్ ఏంటంటే ఆ పేర్లు బట్టి డిసీజ్ వస్తాయి. పార్కిన్సన్స్ డిసీజ్, ఆల్జమైరస్ డిసీజ్, క్రాన్స్ అతని పేరు మీద వచ్చింది క్రాన్స్ డిసీజ్. అలా డిసీజెస్ మనం రాసేటప్పుడు అవి క్యాపిటల్ లెటర్స్ లో రాయాలి. ఏది క్యాపిటల్ లెటర్ రాయాలి? ఆల్జమైరస్ అనేది క్యాపిటల్ లెటర్ లో రాయాలి, పార్కిన్సన్ పి అనేది క్యాపిటల్ లెటర్ లో రాయాలి, క్రాన్స్ సి అనేది క్యాపిటల్ లెటర్ లో రాయాలి. ఇలాగ మనం క్యాపిటల్ లెటర్స్ లో రాసినప్పుడు అప్పుడు మనకి ట్రాన్స్క్రిప్షన్ అనేది పర్ఫెక్ట్ గా జరిగింది అని అంటారు అనమాట. ఒకసారి అండర్స్టాండింగ్ ద ప్రాపర్ క్యాపిటలైజేషన్ అండ్ ఫార్మాటింగ్ ఆఫ్ ఎపోనిమ్స్ అనేది చూడండి. పార్కిన్సన్స్ డిజీజ్ పి క్యాపిటల్ లెటర్ లో ఉంది. సో మనకి మెయిన్ గా ఈ ట్రాన్స్క్రైబింగ్ ప్రాసెస్ లో కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. అంటే ఒక ఫైల్ ఒకలాగా, ఇంకొక ఫైల్ ఒకలాగా అలా చేయకుండా అన్ని ఫైల్స్ పర్ఫెక్ట్ ఫార్మాట్ లో మనం ప్రెజెంట్ చేయాలన్నమాట. నెక్స్ట్ జెనెటిక్ టెర్మినాలజీ ఇన్ ట్రాన్స్క్రిప్షన్. జెనెటిక్ అంటే ఏంటి? రిలేటెడ్ టు జీన్స్. అంటే మనకి జీన్స్ కానీ మ్యూటేషన్స్ అంటే చేంజెస్ కానీ జరిగినప్పుడు ఆ టెర్మినాలజీని మనం ఎలా యూజ్ చేయాలంటే వీ షుడ్ యూజ్ ద సేమ్ ఫార్మాట్. స్పెల్లింగ్స్ కేర్ఫుల్ గా ఉండాలి. కన్సిస్టెన్సీ ఇప్పుడే చెప్పాను. వాట్ ఇస్ మీన్ బై కన్సిస్టెన్సీ? కన్సిస్టెన్సీ అంటే ఏంటి? ఎనీవన్ టెల్ మీ వాట్ ఇస్ మీన్ బై కన్సిస్టెన్సీ? ఒకటి స్టాండర్డ్ లో మనం మెయింటైన్ చేయాలన్నమాట. నెక్స్ట్ సో ఇలాగ మనం ఫైల్స్ ని మనం పర్ఫెక్షన్ రావాలంటే వీ హ్యావ్ టు ప్రాక్టీస్. నెక్స్ట్ కొన్నిసార్లు మనం స్పీషీస్ నేమ్స్ రాయాలి. అలాంటప్పుడు క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయాలి అండ్ అవసరమైతే ఇటాలిక్స్ లో మనం మార్చాలి. ఇటాలిక్స్ మన వర్డ్ లో ఫార్మాట్లు వచ్చేసరి ఫాంట్ అని. డూ యూ రిమెంబర్ కంప్యూటర్ క్లాసులు విన్నారా? వర్డ్ ఫైల్ మనం ఓపెన్ చేసినప్పుడు ఫార్మాట్ మార్చుకోవచ్చు, ఫాంట్ మార్చుకోవచ్చు, బోల్డ్ చేసుకోవచ్చు. డూ యూ రిమెంబర్ ఆల్ ద ఫెసిలిటీస్ ఆర్ దేర్ ఇన్ ద హోమ్ పేజ్. సో ఇలాగ మనం వాటిని ఐడియా చేసి వాటిని ఎలివేట్ చేయాలన్నమాట. నెక్స్ట్ జియోగ్రఫిక్ నేమ్స్ అంటే ఆ ఊరు పేరు కానీ లేకపోతే ఆ ఏరియా పేరు కానీ వాటిని అన్ని దేంట్లో రాయాలి? క్యాపిటల్ లెటర్స్ లో రాయాలన్నమాట. because they are all proper nouns. And globules అంటే హోమియో మందుల షాప్కి వెళ్ళి ఉంటారు. ఎప్పుడైనా మీరు హోమియో మందుల షాపులకి వెళ్ళారా? Did anyone go to Homeo store? Did anyone go to Homeo store? sir. హోమియో మందుల షాప్ లో గ్లోబ్యూల్స్ ఇస్తారు. అంటే చిన్న చిన్న రౌండ్ షుగర్ బాల్స్ లాంటివి ఇస్తుంటారు. గమనించారా? చిన్నవి అంటే మనకి ఆవాలు ఎలా ఉంటాయి అలా ఉంటాయి, కానీ వైట్ కలర్ లో ఉంటాయి. వాటిల్లో మదర్ టింక్చర్ వేసిస్తుంటారు, అంటే మందు వేసిస్తుంటారు. సో ఈ గ్లోబ్యూల్స్ ఎన్ని తీసుకోవాలి అంటే వాటిలో మనకి 3 టైప్స్ ఆఫ్ గ్లోబ్యూల్స్ ఉంటాయి. ఆల్ఫా గ్లోబ్యులెన్స్, బీటా గ్లోబ్యులెన్స్ అండ్ గామా గ్లోబ్యులెన్స్ అని. సో ఈ గ్లోబ్యూల్స్ ని ఎలా తీసుకోవాలి, వాటికి ఎంత పవర్ ఉండాలి అనేది కూడా మనకి డిక్టేట్ చేసినప్పుడు వినాలి.
అండ్ లాబొరేటరీ డేటా. లాబొరేటరీలో ఏమేమి టెస్ట్లు చేస్తారు? ఎనీవన్ టెల్ మీ వాట్ ఆర్ ద టెస్ట్ which are done in the laboratory? blood test, urine test, యూరిన్ టెస్ట్, blood urine test. మోషన్ టెస్ట్, స్పూటమ్ టెస్ట్, ఇలాగ రకరకాల టెస్టులు చేస్తుంటారు. ఈ టెస్టులు చేసినప్పుడు మనం ల్యాబ్ రిపోర్ట్ చూస్తాం. ఆ ల్యాబ్ రిపోర్ట్ చూసినప్పుడు మనం ఆ ల్యాబ్ వాల్యూస్ ని కరెక్ట్ గా ఎంటర్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్లడ్ కౌంటే ఉంది, డబ్ల్యూబీసీ కౌంట్ ఎంత ఉంది, ఆర్బీసీ కౌంట్ ఎంత ఉంది అన్నప్పుడు మనం ఒక స్లాష్ పెట్టి దాన్ని ఎంటర్ చేస్తాం కదా. అలాగే ఆ స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ని మనం ఫాలో అవ్వాలి. నెక్స్ట్, ట్రాన్స్క్రైబింగ్ నేమ్స్ ఇన్ మెడికల్ రిపోర్ట్స్. నేమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరి నేమ్ వస్తుంది? పేషెంట్ నేమ్. పేషెంట్ నేమ్ మనకి పలికినప్పుడు వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద స్పెల్లింగ్స్ అనమాట. అంటే ఇక్కడ మెయిన్ ప్రతి దానికి మనం లిజనింగ్ స్కిల్ ని ఎన్హాన్స్ చేసుకోవాలి. లిజనింగ్ స్కిల్ అంటే ఏంటి? వాట్స్ మై లిజనింగ్ స్కిల్? ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మనకి 4 స్కిల్స్ కావాలి. ఏమేమి స్కిల్స్ అవి? What are the 4 skills which we should learn? What are the 4 skills we should learn? మా Motorola G86 Power 5G, can you please keep it in mute? సార్ అది పెట్రోల్ తర్వాత మాట్లాడేది, కొంచెం దాన్ని సైలెంట్ లో పెట్టండి సార్, మ్యూట్ లో పెట్టండి ప్లీజ్. No, what is this? Every time should I do this, sir? All the time I'm talking there and you're disturbing. Now, transcribing names and medical reports. పేషెంట్ యొక్క నేమ్ కానీ పేషెంట్ యొక్క డీటెయిల్స్ కానీ మనం ఎంటర్ చేసేటప్పుడు వి షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద స్పెల్లింగ్. స్పెల్లింగ్స్ ని మనం కేర్ తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ షాన్ అని అంటాడు, అమెరికన్ నేమ్. షాన్ అంటే మనం ఏం స్పెల్లింగ్ అనుకుంటాం? SHAW అని అనుకుంటాం. కానీ యాక్చువల్ గా SHAWN కాదు, దాని స్పెల్లింగ్ SEA అని ఉంటుంది. అంటే అన్ని స్పెల్లింగ్స్ అంత డిఫికల్ట్గా ఉంటాయని కాదు, కొన్ని స్పెల్లింగ్స్. మనకి మంచి గ్రేట్ బాడీ బిల్డర్ ఒకతను అంటాడు, ఇంగ్లీష్ మూవీస్ లో చాలా మూవీస్ లో ఇస్ కాల్డ్ ఎస్ ఐకాన్ ఆఫ్ బాడీ బిల్డింగ్, ఆర్నాల్డ్ స్క్వార్జెనెగ్గర్ అని. అలా కొన్నిసార్లు పెద్ద పెద్ద పేర్లు వస్తుంటాయి. సో అలాంటి నేమ్స్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు టేక్ ఎ లాట్ ఆఫ్ కేర్. అలాగే డగ్ అంటారు. వాట్స్ ద స్పెల్లింగ్ ఆఫ్ డగ్? మనం DUG అని అనుకుంటాం, కానీ DOUG. సో అలాగ స్పెల్లింగ్స్ మనకి ఎవరైనా చెప్పినప్పుడు, నేమ్స్ చెప్పినప్పుడు వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద స్పెల్లింగ్స్ వెరీ వెరీ కేర్ఫుల్లీ. అండ్ ఆ స్పెల్లింగ్స్ రాసేటప్పుడు కూడా మనం క్యాపిటల్ లెటర్స్ రాయాలి. దేనికి? ఎవ్రీ ప్రాపర్ నౌన్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్. ప్రతి ప్రాపర్ నౌన్ క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ అవుతుంది. అండ్ మెయింటైన్ కన్సిస్టెన్సీ. మళ్ళీ పాయింట్ వచ్చింది, ఏం మెయింటైన్ చేయాలి? కన్సిస్టెంట్గా ఉండాలి మనం. అంటే ఎక్కడ ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ మనం చేయకూడదు, ఎక్కడ మనం డీవియేషన్ కాకూడదు. అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఏమన్నా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి జూనియర్ NTR అని అంటది, N క్యాపిటల్ లెటర్ ఫుల్ స్టాప్, T క్యాపిటల్ లెటర్ ఫుల్ స్టాప్, R క్యాపిటల్ లెటర్ అని, అంటే NTR. సో ఇలాగా కొన్నిసార్లు మనకి నేమ్స్ కి, సర్నేమ్ కి మనకి క్యాపిటల్ లెటర్ యూస్ చేసేయాలి, అండ్ మన యాక్చువల్ నేమ్ కి క్యాపిటల్ లెటర్ యూస్ చేయాలి. అండ్ రిమెంబర్, నేను మీకు ఎథిక్స్ అని, మోరల్స్ అని, వాల్యూస్ అని, ఆ డేటా బ్రీచ్ అవ్వడం అని ఇలా చాలా చెప్పాను. అంటే ఒక పేషెంట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అన్ని మన దగ్గర ఉంటాయి. అంటే ఎవ్వరికి చెప్పని డీటెయిల్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ కి, ఒక ఫీమేల్ కి అనుకుందాం, తనకి ఏదో ఒక సర్జరీ జరిగింది. ఏం సర్జరీ చేసుకుంది? కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంది. అంటే ఆ కాస్మెటిక్ సర్జరీలో కూడా, ప్లాస్టిక్ సర్జరీలో కూడా తన బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ చేయించుకుంది అనుకుంటాం. సో నేను బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ చేయించుకున్నాను అని
అందరికి రివీల్ చేయదు. అది ఎలాంటి మ్యాటర్? అది కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. ఇలాంటి కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ అన్ని మన దగ్గర ఉంటాయి కాబట్టి మనం ఎవ్వరికి రివీల్ చేయకూడదు. దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఎలాంటి పరిస్థితుల్లో పేషెంట్ డీటెయిల్స్ మనం ఎవ్వరికి షేర్ చేయకూడదు. ఈవెన్ ఇఫ్ ఇట్ ఆల్ ఇట్ ఈస్ టు అవర్ ఫ్యామిలీ మెంబర్స్, వి షుడ్ నాట్ షేర్ ద డీటెయిల్స్ ఆఫ్ ఎనీ పేషెంట్. పేషెంట్ నేమ్ కానీ, పేషెంట్ అడ్రస్ కానీ, పేషెంట్ ఫోన్ నంబర్, సమ్ టైమ్స్ దే డిక్టేట్ ద ఫోన్ నంబర్ ఆల్సో. సో ఫోన్ నంబర్ కానీ, పేషెంట్ యొక్క ఏజ్ అన్నీ మన దగ్గర ఉంటాయి కాబట్టి దే ఆర్ వెరీ 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 వైటల్. So remember, privacy is very very important. Confidentiality is very very important. Now, so మనం ఈ పేషెంట్ నేమ్స్ కానీ, ఏజ్ కానీ, ఫార్మాట్ కానీ ఇవన్నీ ఎలాగ మనం పెర్ఫెక్షన్ సాధించగలం అంటే ఎస్పెషలీ బై ప్రాక్టీసింగ్ మోర్ ఫైల్స్. ఫైల్స్ మనం ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తుంటే అంత బాగా మనకి గ్రిప్ వస్తుంది అనమాట. అండ్ ట్రాన్స్క్రైబింగ్ నంబర్స్ ఇన్ మెడికల్ రిపోర్ట్స్. డేట్స్ ఇంతకు ముందు రాసాం. డేట్స్ ఎన్ని రకాలుగా రాయొచ్చు? 2 types లో రాయొచ్చు. ఏమేం ఫార్మాట్స్ అవి చెప్పాను డేట్కి రాసేటప్పుడు? ఎనీవన్ టెల్ మీ. డేట్ రాసేదానికి 2 ఫార్మాట్స్ చెప్పాను. ఏం ఫార్మాట్స్ అవి? ఎనీవన్ ప్లీజ్ రెస్పాండ్. ఫార్మల్ ఫార్మాట్ అండ్ ఇన్ఫార్మల్ ఫార్మాట్. ఫార్మల్, ఇన్ఫార్మల్. అలాగే మనం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నంబర్స్ రాస్తున్నాం, 10.5 అంటాం, అప్పుడు 10.5 అని రాస్తాం. ఇప్పుడు 0.8 అని రాసేటప్పుడు ఈ 0.8 రాసేటప్పుడు ఎలా రాయాలి? 0.8కి ముందు మనం ఏం వర్డ్ని దేన్ని ఇన్సర్ట్ చేయాలి? 0.8 రాసేటప్పుడు మనం దేన్ని ఇన్సర్ట్ చేయాలి? జీరోని ఇన్సర్ట్ చేయాలి. రైట్, దాన్ని జీరోని ఇన్సర్ట్ చేయాలి. అలాగే మనం ఫ్రాక్షన్స్ రాస్తున్నాం, ఎస్పెషల్లీ ఇప్పుడు మనం బ్లడ్ ప్రెషర్ ఎంటర్ చేస్తున్నాం, అప్పుడు ఏం చేస్తాం? 120/80 అంటాం. పర్సంటేజెస్ యూజ్ చేస్తున్నాం. పర్సంటేజ్కి ఒక సింబల్ ఉంది కదా. కెన్ యూ సీ ద సింబల్ ఇన్ ద థర్డ్ పాయింట్? కెన్ యూ సీ ద సింబల్ ఇన్ ద థర్డ్ పాయింట్? పర్సంటేజెస్ మనం ఏం యూజ్ చేయాలి? సింబల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్, సో ఈ పర్సంటేజ్ సింబల్ కానీ, ఆ హోల్ నంబర్స్ కానీ, ఫ్రాక్షన్స్ కానీ ఇవన్నీ మనం యూజ్ చేసేటప్పుడు వీ షుడ్ టేక్ అట్మోస్ట్ కేర్. ఆ కేర్ తీసుకోకపోతే ఆ వాల్యూస్ మారిపోతాయి. వాల్యూస్ మారినప్పుడు పేషెంట్ యొక్క ట్రీట్మెంట్ మారిపోతుంది. ఎందుకు ట్రీట్మెంట్ మారిపోతుంది అంటే బేస్డ్ ఆన్ అవర్ మెడికల్ ఫైల్ ఓన్లీ ఇట్ విల్ బి సెండ్ టు అనదర్ డాక్టర్. ఒక స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి మన ఫైల్ని తీసుకెళ్తారు అన్నమాట. అప్పుడు ఆ ఫైల్ తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ఆ స్పెషలిస్ట్ డాక్టర్ మన ఫైల్ అంతా చదివి దాన్ని బేస్ చేసుకొని అతను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్, కన్సిస్టెంట్ స్టైల్. ఇప్పటికి ఇది 4th టైమో 5th టైమో ఈ రోజు చెప్పాను. కన్సిస్టెన్సీ అంటే ఏంటి? కన్సిస్టెన్సీ అంటే ఏంటి? ఒకటే ఫార్మాట్ ని మనం మెయింటైన్ చేయాలి. ఇప్పుడు కన్సిస్టెంట్ చదవాలంటే ఏంటి? ఒక రోజు చదివి ఒక రోజు ఆపేసి అలా ఉండకూడదు. కన్సిస్టెన్సీ అంటే ఏంటి? రోజు చదవడం అన్నట్టు కన్సిస్టెంట్ రీడింగ్. కన్సిస్టెంట్ ప్రాక్టీస్ అంటే బ్రేక్ లేకుండా ప్రాక్టీస్ చేయడం. ఎప్పుడైతే మనం ఇలా చేస్తామో ఎక్కువ మనం ప్రాక్టికల్ గా మనం దాన్ని ఫైల్స్ ని మనం నేర్చుకుంటాము. దెన్ వీ కెన్ లెర్న్. అండ్ లాస్ట్, వీఆర్ ఆల్మోస్ట్ ఇన్ ద ఎండింగ్ టాపిక్స్. ఆబ్స్టెట్రిక్స్ టెర్మినాలజీ. ఆబ్స్టెట్రిక్స్ టెర్మినాలజీ అంటే యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ మెన్ బై ఆబ్స్టెట్రిక్స్. ఆబ్స్టెట్రిక్స్ అంటే ఏంటి? టెల్ మీ వాట్ ఈస్ మెన్ బై ఆబ్స్టెట్రిక్స్. ఎనీవన్ టెల్ మీ వాట్ ఈస్ మెన్ బై ఆబ్స్టెట్రిక్స్. ఇంతకుముందు మనం నేర్చుకున్నాం కదా, గైనకాలజీ అంటే తెలుసు. ఆబ్స్టెట్రిక్స్ అంటే ఏంటి? ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఎన్ని డేస్ కి ఆ womb లో ఉన్న పర్సన్ ని, ఆ womb లో ఉన్న లివింగ్ క్రీచర్ ని ఏమంటారు? తర్వాత నెక్స్ట్, డెలివరీ అయ్యేటప్పుడు ఎన్ని రకాల డెలివరీ అయింది, డెలివరీకి ముందు ఏం కేర్ తీసుకున్నారు, డెలివరీ తర్వాత పర్సన్ ఎలా ఉన్నారు, ఇవన్నీ మనం నేర్చుకోవాలంటే ఈ ప్రెగ్నెన్సీ టెర్మినాలజీలో
ట్రైమెస్టర్ అని, జెస్టేషనల్ ఏజ్ అని, ఫీటల్ డెవలప్మెంట్ అని, ఇలాగా ఆ టెర్మినాలజీ అంటే జార్గన్, మెడికల్ టెర్మినాలజీని బాగా నేర్చుకోవాలి. అండ్ అట్ సేమ్ టైం మనకి పోస్ట్ డెలివరీ అంటే డెలివరీ అయిపోయిన తర్వాత ఎలాంటి కేర్ ఇచ్చారు అవి కూడా మనం తెలుసుకోవాలన్నమాట. అండ్ ఎస్పెషలీ మనం ఎంటర్ చేసేటప్పుడు ఏం చేసేయాలి, స్పెల్లింగ్స్ ప్రాపర్గా రాయాలి. స్పెల్లింగ్స్ మనం ప్రాపర్గా రాయాలంటే నేను మీకు ఏమి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పాను? ఏం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి స్పెల్లింగ్స్ కరెక్ట్ రాయాలంటే? స్పెల్ మెడికల్ చెక్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ కాంటెక్స్చువల్ అండర్స్టాండింగ్. కాంటెక్స్చువల్ అండర్స్టాండింగ్ అంటే సందర్భాన్ని బట్టి దాని మీనింగ్ ని మనం గెస్ చేయాలి. సందర్భం బట్టి అంటే ఏ సందర్భంలో ఇతను ఆ పదం అని అంటాడు అంటే మెయిన్ గా ఇప్పుడు మనకి ఒక వర్డ్ మీనింగ్ అనేది ఎలా మారుతుంటది, ఫైల్ తీసుకురండి అంటారు, బ్రింగ్ ద ఫైల్ అని. ఫైల్ అంటే ఏంటి మనకి మామూలుగా ఫైల్ అంటే ఏంటి మా మీనింగ్ చెప్పండి. ఫైల్ అంటే ఏంటి? ఎనీవన్ టెల్ మీ వాట్ ఇస్ meant by ఫైల్? ఫైల్ అంటే ఏంటి మా? మీరు ఎప్పుడు ఫైల్స్ చూడలేదా? FILE ఫైల్. వాట్ ఈస్ meant by ఫైల్? మనం అన్ని ఒక డాక్యుమెంట్స్ చెప్పమా. ఇంపార్టెంట్ మనం సర్టిఫికెట్స్ అన్ని అయ్యి ఒకటి సర్టిఫికెట్లన్నీ ఒక ఫైల్లో పెట్టుకుంటారు, దాన్ని ఫైల్ అంటారు. కానీ మామూలుగా మనం హార్డ్వేర్ షాప్కి కానీ వెళ్ళి ఒక ఫైల్ ఇవ్వండి అంటే ఒక రంపం లాంటిది ఇస్తారు, దాన్ని కూడా ఫైల్ అంటారు. అంటే ఏ సందర్భంలో ఏ టెర్మినాలజీలో ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడారు అనేది మనం తెలుసుకోవాలన్నమాట. అక్యురసీ అంటే ఏంటి, కరెక్ట్ గా ఉండాలి. కన్సిస్టెన్సీ అంటే అదే ఆస్పెక్ట్ ని మనం కంటిన్యూ చేయాలి. నా సో ఎప్పుడైతే మనం ఎక్కువ ట్రాన్స్క్రిప్షన్ ఎక్సర్సైజెస్ చేస్తామో, కేస్ స్టడీస్ చేస్తామో, కేస్ స్టడీస్ అంటే ఏంటి, అది పాథాలజీ కేసా, అవుట్ పేషెంట్ కేసా, లేబర్ కేసా, ఆర్ వాట్ ఇస్ ఇట్ అనెస్థీషియా కేసా, ఇలాగా రకరకాల కేసులు. అండ్ రిలేటెడ్ టు ఆర్థోపెడిక్స్, రిలేటెడ్ టు గైనకాలజీ, రిలేటెడ్ టు కార్డియాలజీ, రకరకాల కేసులు కానీ మనం స్టడీ చేస్తామంటే ఆటోమేటిక్ గా మనకి పేషెంట్ యొక్క ఫైల్స్ మీద గ్రిప్ అనేది వస్తుంది. అండ్ వీ షుడ్ హ్యావ్ ద డిక్టేషన్ ప్రాక్టీస్, లిజనింగ్ అంటే ఎంత బాగా మనం కేస్ ఫైల్స్ లిజన్ చేస్తే, ఎంత బాగా వాటిని మనం వింటే అప్పుడు మనకి కమాండ్ వస్తుంది. క్లియర్? నౌ సో till 25 we will just go through. I will ask someone to read only the things which are there in the caps, side headings. Now where are we now? Okay, only the side headings will go through and then we'll recollect it. Yeah, compound words we completed today only. Yeah, from here man. Yeah, blood counts in transcription. Please anyone read it? Read only the side headings or the things which are highlighted. Bold lo unna matram chadavama. At least you can develop reading skills. Yeah, tell me. బోల్డ్ అంటే డార్క్ కలర్ లో ఉన్నాయి కదా, వాటిని మాత్రం చదవండి. ప్రాపర్ Transcription of blood count values. Proper transcription of blood count. Understanding units of measurement in blood counts. Exercises for transcribing blood count values accurately. ఓకే, నెక్స్ట్ Guidelines for transcribing blood pressure readings. Okay. Proper formatting and placement of blood pressure readings. Practice activities for transcribing blood pressure accurately. నేను ఎందుకు ఈ సైడ్ హెడ్డింగ్ చదువుతున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్ ఫార్మాటింగ్ అండ్ ప్లేస్మెంట్ అనగానే మనకు ఆ సైడ్ హెడ్డింగ్ చూడగానే మనకి రీకలెక్ట్ అవ్వాలి.
అది ఏ ఫార్మెట్ లో రాయాలి, స్లాష్ లో పెట్టాలి. దెన్ సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ దీంట్లో రాయాలన్నమాట. నెక్స్ట్ ట్రాన్స్క్రైబింగ్, రీడ్ ద మెయిన్ హెడ్డింగ్. బోల్డ్ లో ఉన్నవన్నీ చదవండి మా ప్లీజ్. Transcribing building structure and room names. Proper transcription of building and structure names. Guidelines for transcribing room names and numbers. ఓకే. Examples of transcribing building and room names. Cancer classification terminology. ఓకే, క్యాన్సర్ క్లాసిఫికేషన్ టెర్మినాలజీ. Classification and staging of cancer. ఓకే, అది మనకి ఏ స్టేజ్ అనేది మనకి ఐడెంటిఫై అవ్వాలి. నెక్స్ట్ Transcribing cancer types, grades and stages. ఓకే. Practice exercises for transcribing cancer classification terms. క్యాన్సర్ ఏంటి, సార్కోమనా, కార్సినోమానా, లింఫోమా. నెక్స్ట్ Capitalization rules in transcription. ఓకే. Guidelines for capitalizing medical terms, headings and proper nouns. వెరీ గుడ్. సో మనకి ఇప్పుడు క్యాపిటల్ లెటర్స్ దేనికి వాడాలి? మెడికల్ టర్మ్స్ కి, హెడ్డింగ్స్ కి, ప్రాపర్ నౌన్స్ కి వాడాలి. Rules for capitalizing specific words and phrases in medical reports. Okay. So for the department, we should use capital letter and everything. Good. Next. Exercises for practicing current capitalization in transcription. Good. Handling compound modifiers. Compound modifiers. Compound word అంటే ఏంటి? Compound words. Compound word అంటే combination of two words. Two words. Next heading చదువు. Rules for transcribing compound modifiers and hyphenated terms. Understanding the proper placement of hyphens in compound modifiers. Okay, good. Next. Practice activities for transcribing compound modifiers accurately. Okay. Next. Transcribing compound words. Guidelines for transcribing compound words in medical reports. Proper spacing and hyphenation rules for compound words. సో మనకి కాంపౌండ్ వర్డ్స్ ఎన్ని రకాలు ఉన్నాయని చెప్పాను మీకు? కాంపౌండ్ వర్డ్స్ లో 3 టైప్స్ సార్. ఓపెన్, క్లోజ్డ్, హైఫెనేటెడ్. ఓకే. ఓపెన్ అంటే స్పేస్ ఉంటుంది. స్పేస్ ఉంటుంది అంటే దాని మధ్య స్పేస్ ఏమి ఉండదు సార్. హైఫెనేటెడ్ అంటే హైఫెన్ ఉంటుంది సార్ మధ్య. నెక్స్ట్. Examples and exercises for transcribing compound words correctly. Good. Next. Transcribing dates. Rules for transcribing dates in medical reports. Proper use of punctuation and abbreviations in date transcription. మనం ఇక్కడ డేట్స్ లో అబ్రివేషన్స్ ఏం పెడతాం? షార్ట్ కట్లు పెడతాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిసెంబర్ కి మనం షార్ట్ కట్ ఏం పెడతాం? DEC అని పెడతాం. నెక్స్ట్. Practice exercises for accurately transcribing dates. Good. Anyone else also reading? Anyone? ఎవరైనా కూడా చదివే పని అయితే చదవచ్చు. Because I'm making only this girl read. Anyone else? Please. మా రీడింగ్ స్కిల్స్, లిసనింగ్ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకోండి. Then you can master language. Anyone else, please? Guidelines for transcribing decimals in medical reports. Sorry ma, once again ఇందాక చదివింది ఎవరు మా? Who read earlier? What's your name? Renuka sir. No, నువ్వు ఇందాక చదివింది రేణుకనా? కాదు సార్, పద్మశ్రీ సార్. Padmasree, you read very nicely. Thank you for cooperating. Next. Renuka chadama. Guidelines for transcribing decimals in medical reports.
understanding decimal point placements and precisions. Okay. Exercises for transcribing decimals accurately. Accurately అంటే కరెక్ట్ గా అనమాట. నెక్స్ట్ Diabetes mellitus terminology. mellitus terminology. Transcribing diabetes mellitus terminology. Good. Yeah. Guidelines for documenting diabetes related information. Practice activities for transcribing diabetes related terms. Okay. Drug terminology in transcription. Understanding drug terminology. Okay. Guidelines for transcribing drug related information. Guidelines for transcribing drug related information. Good. Examples of drug terminology. Okay. Practice activities for transcribing drug terminology. Good. Anyone else? Anyone else? Thank you, ma'am. Anyone else? ఇంకెవరైనా చదువుతారా ప్లీజ్? Anyone else? We have many, I think, but we are not taking active part. See, once again, I'm telling, wherever or whichever job you go, reading skills are very, 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 very important. రీడింగ్ స్కిల్స్ మనకు ఉంటేనే, స్పీకింగ్ స్కిల్స్ ఉంటేనే, మనకి లాంగ్వేజ్ ఉంటేనే మనం సస్టైన్ అవుతాం. లేకపోతే మనం ఏ జాబ్లో మనం సస్టైన్ అవ్వలేం. కమ్యూనికేషన్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ అవర్ లైఫ్. ఎనీవన్ ఎల్స్? ఓకే, డు వి హ్యావ్ ఎనీ డౌట్స్? Shall I wind up the session? Any doubts you can ask me. రేపు మళ్ళీ ఫస్ట్ రాగానే రీడింగ్ చేస్తాను, దెన్ విల్ గో టు ద రిమైనింగ్ థింగ్స్. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ, ఆర్ షల్ ఐ క్లోజ్ ఇట్? Done.